మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీ డిఎస్సి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో చూసినట్లయితే కొత్తగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి చాలామంది కంగారు పడుతున్నారు. ఆల్రెడీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయ్యి కాల్ లెటర్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. అదేవిధంగా అసలు కాల్ లెటర్ రాని వాళ్ళకి కూడా ఇక్కడ ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. అది ఏందా అంటే బ్యాక్ టు వెరిఫికేషన్ అని చెప్పేసి రావడం జరిగింది. ఈ బ్యాక్ టు వెరిఫికేషన్కి సంబంధించి ఆప్షన్ అనేది అందరికీ కూడా రావడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఆల్రెడీ కాల్ లెటర్లు వచ్చి కొంతమందికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయిన వాళ్ళకు కూడా కాల్స్ అనేవి రావడం జరుగుతున్నాయి డిఈఓ ఆఫీస్ నుంచి. మెయిన్ రీజన్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఒకవేళ పెళ్ళయిన తర్వాత ఎవరైతే మహిళలు ఉన్నారో పెళ్ళయిన తర్వాత క్యాస్ట్ అనేది హస్బెండ్ నేమ్తో తీసుకోండి అని చెప్పేసి కొంతమందిని అడుగుతూ ఉన్నారు. దాంతోపాటుగా కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్లో మదర్స్ నేమ్స్తో కూడా అంటే తల్లి పేరుతో కూడా క్యాస్ట్లు అనేవి రావడం జరిగినాయి. తండ్రి పేరుతో క్యాస్ట్ రాకుండా తల్లి పేరుతో క్యాస్ట్ ఎందుకు వచ్చిందనే విధంగా కూడా కొంతమందికి కాల్ చేస్తూ ఉన్నారు. ఫాదర్ చనిపోయినట్లయితే ఇక తల్లి పేరుతో క్యాస్ట్ రావడం జరుగుతుంది. కొంతమంది అభ్యర్థులకు సంబంధించి ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది అడగడం, లేదంటే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో పెళ్ళైన తర్వాత హస్బెండ్ నేమ్తో ఉన్న ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడగటం, ఇవన్నీ కూడా సబ్మిట్ చేయండి అని చెప్పేసి డిఓ ఆఫీస్ నుంచి కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. దానికి రిలేటెడ్గా ఏదైనా ఈ బ్యాక్ టు వెరిఫికేషన్ అనే ఆప్షన్ మనకు అందుబాటులోకి తెస్తున్నారనేది తెలియాల్సి ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా వెయిట్ చేయండి. ఎవరు కూడా కంగారు పడవలసిన ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిఎస్సికి ఎంపికైన వారి తుది జాబితా అంటూ ఒక ఆర్టికల్ అయితే తిరుగుతుంది కదా. మనకి థర్డ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ లిస్ట్ వచ్చి ఆ తర్వాత మాత్రమే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఈలోపు మనకి ఫైనల్ సెలక్షన్ జాబితా అనేది వచ్చే అవకాశం అయితే లేదు. సెప్టెంబర్ 2nd వీక్ ఎండింగ్ నాటికి కానీ సెప్టెంబర్ 3rd వీక్లో కానీ సెలక్షన్ లిస్ట్కి సంబంధించి కానివ్వండి, ఇక జాబ్లో జాయిన్ అయ్యే అంశాలకు సంబంధించి సెప్టెంబర్ 3rd వీక్లో మనకి ఈ అంశాలన్నీ కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వెయిట్ చేయండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగేటప్పుడు రిజెక్షన్స్ అని చెప్పేసి మనకు ఒక పీడిఎఫ్ అయితే ప్రస్తుతం ప్రతి గ్రూప్లో కూడా తిరుగుతుంది. దీనిలో మెయిన్గా ఉన్న అంశాలు ఏందనేది చూసినట్లయితే ఏ పోస్టుకు సంబంధించి ఏం రిజెక్షన్ అనేది రాశారనేది క్లారిటీగా మనకి ఇక్కడ ప్రతి జిల్లాకు సంబంధించి మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ డేటా అయితే కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ ఏ పోస్టుకు సంబంధించి వాళ్ళు రిజెక్షన్ రాశారనేది క్లారిటీగా చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే అభ్యర్థి 4-5 రకాల పోస్టులకి సెలెక్ట్ అయ్యారనుకోండి. అంటే ఒక బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని తీసుకున్నట్లయితే అతనికి టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, దాంతోపాటుగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు చేసినట్లయితే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏ రకమైన పోస్ట్కి కాల్ లెటర్ వచ్చిందో తెలియదు. కానీ కొంతమంది అభ్యర్థులు సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కొన్ని సర్టిఫికేట్లలో సక్రమంగా చూపించకపోవటంలో విఫలమైనట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా ఇక్కడ రిజెక్షన్ అయితే రాశారు. ఒకే అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ అదేవిధంగా టీజీటీ పీజీటీకి కూడా సెలెక్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడ టీజీటీ పీజీటీల్లో ఆ పోస్టుకు సంబంధించి రిజెక్షన్ రాసిన స్కూల్ అసిస్టెంట్ వరకు ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఏ రకమైన పోస్ట్కి మీకు రిజెక్షన్ రాశారో ఆ పోస్ట్కి అయితే మీకు ఇబ్బంది అవుతుంది. అది క్లారిటీగా ప్రతి రీజన్ కూడా ఇక్కడ రాశారు. ఎందుకు రిజెక్ట్ చేశారనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎన్ని పోస్టులకు అవసరం అవుతుంది? టీజీటీ పీజీటీ అదేవిధంగా ప్రిన్సిపల్కి అవసరం అవుతుంది. ఒకవేళ ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేశారు. ఇక్కడ లిస్ట్లో ఉన్న పోస్టులు మాత్రమే మీరు చూసుకోండి. ఒకే క్యాండిడేట్ 2-3 రకాల పోస్టులకి సెలెక్ట్ అయి ఉండొచ్చు. ఒకవేళ స్కూల్ అసిస్టెంట్లో అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే స్కూల్ అసిస్టెంట్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ టీజీటీలో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి లేకపోయినట్లయితే మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్లయితే నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్కి ఆటోమేటిక్గా కాల్ లెటర్ అనేది వెళ్తుంది. ఈ లిస్ట్ అనేది 30వ తారీఖునే జనరేట్ అయినట్లు మనకు వస్తుంది డేటా అనేది. దీనికి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ అయితే ఉంది. కంప్లీట్ పీడిఎఫ్ అనేది రీజన్ ఏంటి, ఆ ఏ పోస్టుకు సంబంధించి రిజెక్షన్ అనేది ఉంది ఇక్కడ క్లారిటీగా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇవి గైస్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.